మర్ఫీస్ లా మనకు ఒక స్పష్టమైన జీవితం పాఠం చెబుతుంది. జీవితం ఎప్పుడు మన ప్లాన్ ప్రకారం నడవదు. మనిషి చాలా ప్లాన్ చేస్తాడు, కానీ జీవితానికి తన ప్లాన్ ఉంటుంది. ఈ నియమాన్ని ప్రపంచం మర్ఫీస్ లా అని పిలుస్తుంది. మర్ఫీస్ లా లో మొదటి ప్రిన్సిపల్, ఎనీథింగ్ దాట్ కెన్ గో రాంగ్ విల్ గో రాంగ్. అంటే తప్పు జరిగే అవకాశం ఉన్నది, ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా జరుగుతుంది. అది కూడా మనకు అత్యంత ఇబ్బంది కలిగించే సమయంలోనే జరుగుతుంది. ఇది మనిషిని భయపెట్టడానికి చెప్పిన మాట కాదు, ఇది మనిషిని సిద్ధం చేయడానికి చెప్పిన మాట. జీవితంలో సమస్యలు తప్పవు, కానీ సిద్ధంగా ఉన్న మనిషి సమస్యలను సులభంగా ఎదుర్కొంటాడు. మర్ఫీస్ లాలో రెండవ ప్రిన్సిపల్, నథింగ్ ఈజ్ ఈజీ యాజ్ ఇట్ లుక్స్. అంటే ప్రతి పని సులభంగా కనిపిస్తుంది, కానీ పని మొదలైన తర్వాత అసలు కష్టం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు పని చూసినప్పుడు పొలంలో నడవడం సులభంగా కనిపిస్తుంది, కానీ ఆ పొలం వెనుక ఉన్న శ్రమ, ఎండలో చేసిన పని, రాత్రి చేసిన కష్టం చాలా మందికి కనిపించదు. అందుకే మార్ఫీస్ లా మనకు చెబుతుంది, పని కనిపించినంత సులభం కాదు. మార్ఫీస్ లాలో మూడో ప్రిన్సిపల్, ఎవ్రీథింగ్ టేక్స్ లాంగర్ దెన్ యూ థింక్. అంటే మనిషి ఒక పని ప్రారంభించినప్పుడు అది త్వరగా పూర్తవుతుంది అనుకుంటాడు, కానీ నిజం వేరుగా ఉంటుంది. చిన్న పని కూడా కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది, పెద్ద పని అయితే మరింత సమయం పడుతుంది. ఓపిక నేర్చుకుంటాడు, ఓపిక ఉన్న మనిషి చివరికి గమ్యం చేరుకుంటాడు. అందుకే మార్ఫీస్ లా మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. మార్ఫీస్ లాలో నాలుగో ప్రిన్సిపల్, లెఫ్ట్ అలోన్ థింగ్స్ టెండ్ టు గో ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. అంటే ఒక సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తే అది చిన్నదిగా ఉండదు, అది మెల్లగా పెద్ద సమస్యగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో నీటి పైపు నుండి చిన్న చుక్కలు పడుతున్నాయి. మనిషి అనుకుంటాడు ఇది చిన్న విషయం, ఇప్పుడే దిద్దాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు అలాగే వదిలేస్తాడు, కానీ ఆ చిన్న చుక్కలు ఆగవు. రోజులు గడుస్తాయి, నీరు గోడలోకి చొరబడుతుంది, గోడ తడిసిపోతుంది, తర్వాత గోడ బలహీనంగా మారుతుంది. చివరికి ఒక రోజు ఆ చిన్న పైపు సమస్య ఇంటి పెద్ద నష్టంగా మారుతుంది. అందుకే తెలివైన మనిషి ఇలా చేస్తాడు, సమస్య చిన్నదే అయినా దాన్ని వెంటనే ఎదుర్కొంటాడు. మర్ఫీస్ లాలో ఐదో ప్రిన్సిపల్, ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ యు గెట్ వెన్ యు డిడ్ంట్ గెట్ వాట్ యు వాంటెడ్. అంటే మనిషి కోరుకున్నది రాకపోతే జీవితం అతనికి ఒక అనుభవాన్ని ఇస్తుంది. మనిషి విజయం రావాలని ఆశపడతాడు, కానీ కొన్నిసార్లు విఫలం వస్తుంది. ఆ సమయంలో మనిషి బాధపడతాడు, కానీ ఆ విఫలంలో ఒక గొప్ప బహుమతి ఉంది. అదే అనుభవం. విజయం ఆనందం ఇస్తుంది, విఫలం జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానం భవిష్యత్తులో మనిషిని మరింత బలంగా చేస్తుంది. మర్ఫీస్ లా ఒక హెచ్చరిక, జీవితం ఎప్పుడూ సులభం కాదు. ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి, ప్రతి మార్గంలో పరీక్షలు ఉంటాయి, కానీ బలమైన మనిషి వాటిని చూసి ఆగిపోడు. అతను ముందుకు సాగుతాడు, అతని అనుభవం పెరుగుతుంది, అతని ధైర్యం పెరుగుతుంది. ఇదే మార్ఫీస్ లా చెప్పే గొప్ప జీవితం పాఠం. జాగ్రత్తగా ఉండు, సిద్ధంగా ఉండు, బలంగా ఉండు. అప్పుడు జీవితంలో వచ్చే ప్రతి కష్టం నీకు ఒక పాఠంగా మారుతుంది, నీ అనుభవం పెరుగుతుంది, నీ జీవితం మరింత బలంగా మారుతుంది.